తిను. బుక్ చేయమని నేను ఎందుకు బుక్ చేస్తా? నువ్వే బుక్ చేసాడు కదా. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. నేనేం చేయ, నాకు మసాజ్ చేస్తా అంటే చేస్తా. యువర్ థింకింగ్. రాత్రికి మ్యాచ్ ఏదో పెట్టేసుకున్నామా? నేను ఎస్ఆర్. ఒకవేళ నువ్వు ఓడిపోతే నాకు మసాజ్ చేయాలి. నువ్వు ఓడిపోతే నాకు పిజ్జా తెచ్చేయాలి. సరే డీల్. అభిషేక్ వచ్చిండు, షేక్ ఆడిస్తాడు ఇప్పుడు. చూడు చూద్దాం చూడు చూద్దాం. షేక్ ఆడిచ్చింది మస్తు. అంటే అది ఒకదానికన్నా ఇంకా మస్తు మంది చూడు. చూద్దాం. అసలు నా లైఫ్ లో అలాంటి కొట్టుడే చూడలేదు. కొట్టుడు పాడించడు ఆటగా చెప్పాలంటే కుక్కడు కొట్టాడు సార్. చలో మసాజ్ స్టార్ట్ చేయి. రాత్రి అనంగా మొదలు పెట్టాడు సార్. తెల్లవారిన దాకా ఒకటే మ్యూజిక్. ఇంత గ్యాప్ కూడా ఇవ్వలేదు సార్. ఒరే దుర్మార్గుడా, అప్పుడే అయిపోయింది అనుకోకు, ఇప్పుడే మొదలయ్యింది. వాళ్ళు మస్తు చెప్పినా కానీ మ్యాటర్ ఏంటో చెప్పు. ఈరోజు నైట్ కూడా మ్యాచ్ మళ్ళీ పెట్టేసుకున్నాం. సరే మస్తు సిఎస్కే అయితే, కానీ ఈసారి ఓడిపోతే నా 2 బ్యాండ్లు చూడాలి సార్. నువ్వు గెలిస్తే నేను పిజ్జా తెప్పిస్తా. ఓకే 5 hours later. కట్ చేస్తే సిఎస్కే గెలిచింది, కావ్య మళ్ళీ ఓడిపోయింది. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. The next day. డ్రెస్సులు వేసుకుంటాను. కావ్య 2 సార్లు ఓడిపోయినా సిగ్గు అనిపిస్తలేదా? ఇవాళ నైట్కి మ్యాచ్ లేదా? మళ్ళీ ముచ్చటగా మూడోసారి పెట్టేసుకున్నామా? ఆర్సీబీ ఎల్ఎస్ ఉంది కదా, నేను ఆర్సీబీ ఫ్యాన్ రా. అంతలే, ఇవాళ నాదే ఆర్సీబీ. యువర్ థింకింగ్. ఓకే కట్ చేస్తే అనుకున్న విధంగా ఆర్సీబీ గెలిచింది. కొత్తకేళ్ళకి కావ్య గెలిచింది కదా. ఈ టైగర్ టైం వచ్చింది, నన్నెవ్వడు ఆపలేడు. నోబడీ కెన్ స్టాప్ టైగర్. చలో నాడు పిజ్జా తెప్పి. చికెన్ చీజ్ పిజ్జా, చికెన్ రోజ్ పిజ్జా, చికెన్ బటర్ పిజ్జా తెప్పినా. ఇక కావ్య గెలిచినాక బెట్ ప్రకారం అయితే ఓడిపోయినా కాబట్టి పిజ్జా తెప్పించేసిన. తినేసింది, ఫుల్ హ్యాపీ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.